మిస్టర్ కేపీ అనే ఇందులో నాన్న తప్పేం లేదన్నయ్య. ఏదో తన తృప్తి కోసం కొన్నవిచ్చడం అంటే నేనే తీసుకొచ్చాను, అంతేనయ్య, అంతే. బావా, ఒక్క నిమిషం బావా, కొంచెం శాంతంగా ఆలోచించు. మావయ్య పూరి పెళ్లిలో ఉంటేనే మన ఇంటికి గౌరవం అని చెప్పాను కదా, మర్చిపోయావా? ఈ పెద్ద మనిషి ద్వారా వచ్చే గౌరవం నాకు అవసరం లేదు. నాన్న గగన్, కాస్త శాంతించు. మీ నాన్న పెళ్లిలో నిలబడతారని నేను చెప్పాను కదా. నువ్వు చెప్పావు, నేను అవునని గాని కాదని గాని అనలేదు కదా. ఇదిగో ఇప్పుడు ఇన్నిలా చూస్తుంటే నాకు కాదనే అనాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు లేని బంధాలు చుట్టరికాలు ఈరోజెందుకు? మమ్మల్ని కష్టాల్లో కన్నీళ్లలో వదిలేసిన రోజులు నువ్వు మర్చిపోయావేమో, కానీ మేం మర్చిపోలేదు, మర్చిపోం కూడా. నడు బయటికి, నడు బయటికి రా. చెప్పేది విననయ్య. గగన్, ఆగరా, నేను చెప్పేది వినరా. గగన్ 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 నీ కోపం సంగతి నాకు తెలుసురా. నా తప్పేం లేకపోయినా మిమ్మల్ని కలిసిన ప్రతిసారి మిమ్మల్ని వదిలేసినందుకు మీ ముందు నేను దోషిగా నిలబడుతూనే ఉన్నాను రా. గతం మిమ్మల్నే కాదురా, నన్ను కూడా గాయపరిచింది. అసలు నేను చెప్పే వద్దు 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 వద్దు. నా ఇంట్లో నిలబడి మాట్లాడే అర్హత నీకు లేదు. జస్ట్ గెట్ లాస్ట్, జస్ట్ గెట్ లాస్ట్, జస్ట్ గెట్ లాస్ట్, జస్ట్ గెట్ లాస్ట్. ఏమన్నావురా? గెట్ లాస్టా? ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ కళ్యాణ మండపానికి వస్తాను. నా కూతురు పెళ్ళిరా, నేను దాని తండ్రిని. నన్ను ఆపే హక్కు ఎవ్వడికీ లేదు. నువ్వెలా ఆపుతావో అది కూడా చూస్తాను. పదరా చెర్రీ.